హలో స్టూడెంట్స్, 2 days బ్యాక్ మనకు సప్తగిరి ఛానల్లో వర్క్షీట్ మీద క్లాస్ జరిగింది. సార్ చాలా బాగా చెప్పారు. అందులో సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 2 క్వశ్చన్స్ మీరు చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు నేను చేస్తాను. చేసిన వాళ్ళు కానీ ఇప్పటి వరకు చేయకుండా ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు నేను చేసిన తర్వాత చెక్ చేసుకోండి. చేసేసిన వాళ్ళు ఇప్పుడు నేను చేసిన దాంతో చెక్ చేసుకొని టిక్ పెట్టుకోండి. ఇప్పుడు దాకా అసలు వేయని వాళ్ళు కూడా గమనించండి. ఇఫ్ log x minus y is equal to log x minus log y, then find the value of x. అంటే log x minus y is equal to log x minus log y అయినప్పుడు x వాల్యూ ఎంత? మనకి ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు? మనకు log x minus y, look here ma, log x minus y is equal log x minus log y. ఇది మనకి ఇచ్చారు. అయితే మనం ఏం చేయాలి? x వాల్యూ కనుక్కోవాలి. చిల్డ్రన్ లుక్ హియర్, RHS log x minus log y. లాగర్థమిక్ కోషెంట్ లా ప్రకారం log x minus log y ఏమవుతుంది? log x by log y అవుతుంది. ఎందుకంటే మనం నేర్చుకున్నాం కదా లాగర్థమిక్ ఫార్ములాస్ లో log x by y is equal to log x minus log y అవుతుంది. log x minus log y ఉంటే log x minus y అని రాస్తాం. LHS ఏముంది? log x minus y ఉంది. గమనించండి, ఇక్కడ 2 sides log మనం రిమూవ్ చేస్తాం. రిమూవ్ log both sides. రిమూవ్ log both sides. అంటే మనం log 2 sides యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా చేసుకోవచ్చు. మన అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. both sides. నౌ ఇప్పుడు మనం లాగ్ రిమూవ్ చేస్తే ఇంక మనకేం మిగులుతాయి? ఈ సైడ్ x మైనస్ y మిగులుతుంది, అంటే LHS x మైనస్ y, RHS x బై y లాగ్ రిమూవ్ చేసిన తర్వాత. బై y LHS సైడ్ ట్రాన్స్పోజ్ అయితే ఏమొస్తుంది? ఇంటూ వస్తుంది. ఇక్కడ బై y బికమ్స్ ఇంటూ y. దేనికి ఇంటూ y? LHSకి ఇంటూ y. అంటే y ఇంటూ x minus y is equal to x. ఓకే చిల్డ్రన్, ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది బ్రాకెట్ ముందు ఉంది. బ్రాకెట్ ముందు ఉన్న దాంతో బ్రాకెట్ లోపల ఉన్న వాటిని మనం మల్టిప్లై చేసుకోవాలి. y ఇంటూ x, xy, ఓకే, y ఇంటూ y మైనస్ y స్క్వేర్ is equal to x. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దట్ ఇంప్లైస్ xని RHS x ఉంది, ఈ xని కూడా మనము ఇటువైపు తెచ్చేసుకుంటాం. x ప్లస్ xy, ఇది ఇటువైపు అయితే మైనస్ y అవుద్ది. మైనస్ y స్క్వేర్ని అటువైపు పంపిస్తాం. మైనస్ y స్క్వేర్ని అటువైపు పంపిస్తే మైనస్ y స్క్వేర్ బికమ్స్ ప్లస్ y స్క్వేర్ అవుతుంది. ఇక్కడే ఉంది xy ఉంది, దీన్నే మనం ఏం చేయలేదు, LHలోనే ఉంది xy. ఈ ప్లస్ x ఇటు వస్తే మైనస్ x. Look here children, xy means x into y minus x means x into 1 is equal to y square. మనం 5 స్టెప్ చూస్తా, నెక్స్ట్ స్టెప్ ఫాలో అవుతూ చేయాలి.
నెక్స్ట్ ఇక్కడ ఈ టర్మ్లో ఎక్స్ ఉంది, ఈ టర్మ్లో ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ కామన్ తీసేస్తే ఇక్కడ ఏముంటుంది, ఇంకా వై ఉంటుంది. మైనస్ ఎక్స్ని ఇక్కడ తీసేస్తాం కదా, కాకపోతే ఇక్కడ 1 ఉంటుంది. కాబట్టి వై మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. సో ఎక్స్ ఇంటూ వై మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. మనకేం కావాలి, ఎక్స్ కావాలి. దట్ ఇంప్లైజ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. ఓకే, వై స్క్వేర్. See, look here, this is x into y minus 1. కాబట్టి ఇంటూ వై మైనస్ 1 ఇటువైపు వస్తే ఏమొస్తుంది, ఆర్హెచ్ఎస్ వైపు వస్తే వై స్క్వేర్ బై వై మైనస్ 1 వస్తుంది. వై మైనస్ 1. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, మనం ఏం కనుక్కోమన్నారు, ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ వై మైనస్ 1. వై స్క్వేర్ మైనస్ వై మైనస్ 1. మనం ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. సో ఎంత సాల్వ్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు. ఆల్రెడీ మీరు చేసి ఉంటారని భావిస్తున్నాను. మీరు చేసిన తర్వాత ఎవరన్నా ఏదన్నా డౌట్లు వచ్చినా మీకు క్లియర్ అవుతుందనే ఉద్దేశంతో ఈ సొల్యూషన్స్ చెప్పడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ అంటే 6th క్వశ్చన్, ఇది కూడా సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. మీరే చేయాలి. చేసిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, చేయని వాళ్ళు చూసి అర్థం చేసుకొని మళ్ళీ వేయండి. So look here, if log x square minus 5x plus 7 to base 10 is equal to 0, then x is equal to dash. Log x square minus 5x plus 7 to base 10 is equal to 0 అయితే x విలువ ఎంత అని ఇప్పుడు మనకు ఇచ్చింది తీసుకుంటాం. Look here children, log x square minus 5x plus 7 to base 10 is equal to 0. Look here children, this is logarithmic form. Suppose log n to base a is equal to x అనే లాగరిథమిక్ ఫామ్లో దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తే అప్పుడు ఏమొస్తుంది, n is equal, దట్ ఇంప్లైజ్ ఎలా అయినప్పుడు n is equal a పవర్ x అని రాస్తాం. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్, ఇది లాగరిథమిక్ ఫామ్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రకారం ఇప్పుడు ఇదేమవుతుంది, దీన్ని n అనుకుంటాం. ఇది a, ఇది n, ఇది a, ఇది x అనుకుంటాం. అప్పుడు దీని ప్రకారం ఏమవుతుంది చెప్పండి, దట్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు మనం రాస్తాం ఇక్కడ లాగ్, అంటే దీంతో కంపేర్ చేసుకుంటాం. లాగ్ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 7 టు బేస్ 10 is equal to 0 అయినప్పుడు, దట్ ఎంప్లైజ్, చూసారా మనం దీంతో కంపేర్ చేసుకుంటాం. n అంటే x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 7, a అంటే 10, x అంటే ఇక్కడ 0. దాని ప్రకారం ఏమొస్తుంది, n అంటే n మీన్స్ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 7. See, look here, this is n is equal to a అంటే 10 పవర్ a పవర్ x అంటే 10 పవర్ 0. సో 10 పవర్ 0. సో దట్ ఎంప్లైజ్, ఓకే, x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 7 is equal to 10 power 0 is equal to, what is the value of 10 power 0? 1, because already we have learned the laws of exponential. A power 0 is equal to 1, a power 0 is equal to 1, okay, because of a power 0 is equal to 1, 10 power 0 is equal to 1, then it becomes
x square minus 5x, x square minus 5x plus 7 plus 1 becomes minus 1 is equal to 0. ఈ RHSలో ఉండే ప్లస్ 1 LHSలోకి వస్తే మైనస్ 1 అయింది. నెక్స్ట్ children, x square, that implies x square minus 5x plus 7 minus 1 becomes plus 6 is equal to 0. మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఫ్యాక్టర్స్ కనుక్కునేది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. చాలా లెక్కల్లో, చాలా చాప్టర్స్లో, చాలా దగ్గర ఏ క్లాస్లో అయినా ఉపయోగపడుతుంది. దట్ ఎంప్లాయిస్ చూడండి, ఇక్కడ ఫ్యాక్టర్స్ రాని వాళ్ళు జాగ్రత్తగానండి. దీని కోఎఫిషియంట్ ఒకటి ఉంటుంది, 1. 1 into 6 దీన్ని మల్టిప్లై చేసుకోవాలి. 1 into 6 ఇక్కడ ఉండేదాన్ని దీన్ని మల్టిప్లై చేసుకోవాలి. 1 into 6 1 into 6 మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది? 6 వస్తుంది. ఈ 6కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 6కి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే 6కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 into స్లో లెర్నర్స్ జాగ్రత్తగానండి. 6కి ఫ్యాక్టర్స్ 1 into 2 1 into 6 is equal to 6. 2 into 3 is equal to 6. గమనించారా? 6 into 1 అయినా 6, 3 into 2 అయినా 6. 6. ఇక్కడ మనం ఒకటి గమనించి, ఇక్కడ ఎంత ఉంది? ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 5 ఉంది. అంటే ఈ 1ని, ఈ 1ని, ఈ 6ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి ఇక్కడ టాలీ అవ్వాలి. ఇక్కడ చూడండి, 1 plus 6 ఎంత? 7 ఉందా? లేదు. 6 minus 1 5 ఉంది. ఇక్కడ 2 into 3 6. 2 యాడ్ చేస్తే ఎంత? -5. ఈ 2 యాడ్ చేస్తే ఎంత? 7. మనకి ఇక్కడ ఈ 2 మనకు టాలీ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే x square minus 2x minus 3x. ఈ -5x వచ్చే విధంగా ఇక్కడ మనం దీన్ని రాసుకుంటాం. గుర్తు కూడా టాలీ అవ్వాలి, ఇక్కడ ఉండే సింబల్ కూడా టాలీ అవ్వాలి. -2x minus 3x ఎంత? -5x టాలీ అయింది. నెక్స్ట్ ప్లస్ 2 into 3 is equal to 0. ఇక్కడ మనం x అని కామన్ తీస్తాం. ఇక్కడ x ఉంటే x into x, ఇక్కడ 2 into x. దీన్ని x అని కామన్ తీస్తే ఇక్కడ మనకేమొస్తుంది? x into x మైనస్ x అని తీస్తే ఏముంటుంది? 2 ఉంటుంది. -2 మైనస్ ఇక్కడ చూడండి, ఈ టర్మ్లో 3 ఉంది, ఈ టర్మ్లో 3 ఉంది. ఆ 3ని కామన్ తీస్తే ఇక్కడ ఇంకేముంటుంది? x ఉంటుంది. ఇంకా 3 చేస్తే ఏముంటుంది? ఇక్కడ 2 ఉంటుంది. కానీ ఇక్కడ సింబల్ కూడా టాలీ అవ్వాలి. మైనస్ ఇంటూ ఇక్కడ ప్లస్ రావాలంటే ఇక్కడ మైనస్ వేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఒకసారి చెక్ చేసుకోండి. -3 into x -3x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 into 2 6. ఈ 6ని మనం ఎలా 2 into 3గా రాసి, ఇక్కడ 6ని 2 into 3 రాసి, ఇక్కడ కూడా -3 into -2 is equal to plus 2 into 3 is equal to 0. నెక్స్ట్ ఈ x చూడండి, ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. ఈ రెండు టర్ముల్లో ఏది కామన్గా ఉంది? x - 2 కామన్గా ఉంది. సో x - 2ని కామన్ తీస్తాం. x - 2ని కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? x ఉంటుంది. ఇక్కడ x - 2 తీస్తే ఉంటుంది? -3 ఉంటుంది. x - 3 is equal to 0. సో x - 2, x - 3. ఇక్కడ ఒక విషయం గమనించాలి. చాలా మంది x - 2 is equal to 0,
x minus 2 is equal to 0 or x minus 3 is equal to 0. ఎందుకు ఇలా రాస్తాం అంటే బాగా వినండి. ఇక్కడ 0 రావాలంటే ఇదన్నా 0 ఉండాలి. 0 ఇంటూ దిస్ 0, లేకపోతే ఇదన్నా 0 ఉండాలి. 0 ఇంటూ దిస్ 0. అందుకని మనం ఇలా రాస్తాం. చాలా మంది ఊరికే రాసేస్తుంటారు, ఎందుకు రాస్తున్నారు అనేది అవగాహన ఉండదు. సరే, ఓకే. x minus 2 is equal to 0. x is equal to, then x becomes 2, or x minus 3 is equal to 0. x is equal to 3. కాబట్టి మనకి ఇక్కడ x కి 2 వాల్యూస్ ఉంటాయి. దట్ ఈస్ 2 or 3. దిస్ ఈస్ ద సొల్యూషన్. థ్యాంక్ యూ చిల్డ్రన్. మీరు సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఓన్గా వేసేదానికి ప్రయత్నించండి. అట్లా కానప్పుడు గమ్ముగా ఉండద్దు. ఇది క్లియర్ చేసుకోవాలి, మాతో షేర్ చేసుకోవాలి. మీకు వచ్చిన డౌట్స్ కానీ, మీకు వచ్చిన ఇంకేదన్నా సొల్యూషన్స్ కానీ మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ చిల్డ్రన్.